మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. గడిచిన నిన్నటి రోజులో మనం నిర్గమకాండం నుంచి 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 27వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు మనం అందరం కలిసి చదివి దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాగణుడు మహనీయుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నిన్నటి రోజులో తండ్రి ప్రభువా, నీ యొక్క అధ్యాయాన్ని, వాక్యాన్ని, నీ యొక్క మాటలను విని చదువుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మరుసటి రోజులు మాకు అందజేసిన విధానం బట్టి, అయ్యా మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానం బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని మేము చదువుకొని చుండగా ఈ యొక్క వాక్యంలో ఏమైనా ప్రభావ మేము తప్పులు పొరపాట్లు నేను ప్రభావ చదివినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క మాటలు మేము విని ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అధ్యాయము ఒక్కటి తండ్రి ప్రభావ మేము నేర్చుకొని అండ్ ప్రభావ నీ నామానికి మహిమార్థమై ప్రతి ఒక్క వాక్యము మేము అర్థం చేసుకుని జ్ఞానించుకునే కృపను, ధన్యతను మాకు దయచేస్తారని నమ్ముతూ నీ కృపలో వాడుకొని నన్ను ప్రభావ ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ నన్ను ప్రభావ మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మేలులు నన్ను ప్రభావ వారందరికీ తండ్రి ప్రభావ మెండుగా దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక నిర్గమకాండము 27వ అధ్యాయాన్ని మనం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలు దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఎత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఎత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొలపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కలను ఉండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి. ఆ స్తంభములు వంకులను, వాటి పండి బద్దులను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి. ఆ స్తంభముల వంకులను, వాటి పండి బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల దోమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెరలుండవలెను. అవి పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను.
వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4, ఆవరణము చుట్టున్న స్తంభములన్నీయు వెండి పెండె బద్దలు కలవి, వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్న నారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరించవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. తండ్రి, పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మనం అందరం చదువుకుని నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించారని నమ్ముచున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.